నెల్లూరు నగరంలోని 44వ డివిజన్లో పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని సోమవారం మహబూబ్ ఖాన్ పార్క్ వద్ద ఘనంగా నిర్వహించారు. మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు జరిగిన ఈ శిబిరంలో నారాయణ ఆసుపత్రి కంటి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుధా ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత కంటి దంత పరీక్షలు నిర్వహించారు. నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి మాట్లాడుతూ నగరంతో పాటు రూరల్ ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. 44వ డివిజన్లో ఈ శిబిరం 3వసారి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 11,900 మందికి పైగా కంటి పరీక్షలు చేసి 7,000 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. క్యాటరాక్ట్, గ్లోకోమా, డయాబెటిక్ రెటినోపతి, తీవ్రమైన దంత సమస్యలున్న వారికి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రెఫర్ చేసి ఉచిత చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. అధునాతన వైద్య పరికరాలతో 3 కోట్ల విలువైన నారాయణ ఆన్ వీల్స్ వాహనం ద్వారా సేవలు అందిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పిట్టి నాగేశ్వరరావు, ఏడుకొండలు అశోక్, దర్శి హరికృష్ణ, పాలూరు బ్రహ్మం, కారంశెట్టి మహేష్, వెంకటరమణ, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్షలో భాగంగా 44వ డివిజన్లో ఈరోజు పాల్గొనడం జరిగింది. 6 నెలల నుండి కొన్ని వేల మందికి కళ్ళల్లో కాంతులు విరజల్లే విధంగా నారాయణ సార్ టీం మొత్తం నారాయణ హాస్పిటల్నే ప్రతి వార్డులో మూడేసార్లు ప్రతి ఒక్కళ్ళని పేదవాడిని చూడటం జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషికి కామన్గా వచ్చే ప్రాబ్లములు కంటి ప్రాబ్లము, దంత ప్రాబ్లము. అయితే పేదవాడిగా పుట్టి పేదవాడి యొక్క బాధలు తెలిసిన పొంగూరు నారాయణ గారు పేదవాడు అనేవాడు హాస్పిటల్కి వెళ్ళేదానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. కాబట్టి ఒకరోజు వార్డులో తిరుగుతుండగా ఒక పెద్ద ఆమె నా కన్ను కనపడటం లేదని చెప్పిన దానికి ఆమె ఒక్కదానికే చేపించిందే కాకుండా కొన్ని వేల మందికి కంటి పరీక్షలు చేపిస్తూ, కంటి అద్దాలు ఇస్తూ, అదేవిధంగా దంత పరీక్షలు కూడా చేపిస్తూ దానికి అవసరమైనవి కూడా సమకూరుస్తూ చేస్తున్నారు. నారాయణ హాస్పిటల్నే ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. అసలు ఒక ఏదైనా కష్టం వస్తే ఎవరైనా సరే నారాయణ అనుకుంటారు. కానీ ఏ కష్టం లేకుండానే నారాయణ సార్ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. రోడ్లో వెళ్తుంటే అమ్మ మాకు ఈ కన్ను బాగుందమ్మ, కంటిద్దాలు నారాయణ సార్ ఇచ్చారని చెప్తున్నారు. అలాగే డెంటల్ కానీ అదేవిధంగా చెప్తున్నారు. వారంలో 2 రోజులు రూరల్లోనూ, మిగతా 2 రోజులు సిటీలోనూ 3 పర్యాయముల ప్రయత్నం చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా కంటి పరీక్షలు నిర్వహించి, అదేవిధంగా చిన్నపిల్లలకి ఎక్కువ శాతం కంటి ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి స్కూల్లో కూడా పెడుతూ ముందుకు సాగుతున్నారు. దీనికంటే ముందుగా నారాయణ మాతృసేవ పథకం ద్వారా ఎంతోమంది మాతృదేవతలకి వాళ్ళకి బిడ్డలని అసలు ఆసుపత్రికి వెళ్తే సురక్షితంగా ఇచ్చి వాళ్ళకు ఒక కిట్ ఇచ్చి చీరాసారలాగా సాగనంపుతున్న నిజంగా గ్రేట్ ఎవరంటే పొంగూరు నారాయణ గారు అని చెప్తున్నా. దీనిలో స్వలాభ ఆపేక్ష ఏమీ లేదు. ఎలక్షన్లు లేవు. ఎలక్షన్లకు ముందుగా ఇలాంటివి చేసి ఓట్లు వేస్తారేమో అని అనుకునేదానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక మంత్రిగా ఉండి నేను నా నెల్లూరులో పుట్టినందుకు, నేను పేదవాడుగా ఉన్నప్పుడు నేను పడిన కష్టాలు ఇవి అని ప్రతి పేదవాడి కష్టం గురించి తెలిసిన పొంగూరు నారాయణ గారు పేద ప్రజల కోసం నెల్లూరు నారాయణ నేత్రజ్యోతి, నారాయణ డెంటల్ సురక్ష తీసుకొచ్చినందుకు నెల్లూరు ప్రజలందరి తరపున పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఈయన లాగా ప్రతి ఒక్కళ్ళు స్ఫూర్తిగా పోవాలని, నారాయణ సార్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా నారాయణ సార్ లాగా మనం కూడా ఇలా చేయాలని ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నెల్లూరు ముద్దుబిడ్డ, అందరి నెల్లూరు ప్రజలకి ఎంతో ఆణిముత్యం లాంటి వారు మరియు ఆ ప్రజల జీవితాల్లో ఆశాకిరణం లాంటి వారు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆలోచన విధానం నుంచి ఆవిర్భవించిందే మన నారాయణ గారు రూపొందించారు ఈ పథకాన్ని. నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికి 6 months అయింది. ప్రజాక్షేమమే తన లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సార్ రూపొందించారు. దానిలో భాగంగానే ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నారాయణ దంత సురక్ష మరియు నారాయణ నేత్రజ్యోతి అనే 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది.
దాదాపు ఇప్పటి వరకు 11,800 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాము. దాదాపు 7,000 మంది వరకు ఉచితంగా అద్దాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అద్దాలు కూడా నాణ్యమైన అద్దాలు వితిన్ 1 or 2 days మళ్ళీ వచ్చి మేమే ప్రజల వద్దకు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రతిరోజు ఈ క్యాంప్స్ ఈవినింగ్ 4 to 8 కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు మాకు అవసరమైన అన్ని సదుపాయాల్ని ఒక ఫుల్లీ ఎక్విప్డ్ వ్యాన్, దాదాపు 3 కోట్ల ఖర్చు గల వ్యాన్ని మాకు అందించడం జరిగింది. నాతో పాటు మా డిపార్ట్మెంట్ వారు కూడా అందరూ వచ్చి సీనియర్ డాక్టర్సే వచ్చి ఇంటి వద్దకే వైద్యం అనే కాన్సెప్ట్ని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇంటి వద్దకే వైద్యం అన్నట్టు మేమే ప్రజల వద్దకు వచ్చి ఉచితంగా పరీక్షలన్నీ చేసి అవసరమైన వారికి అద్దాలు మరియు ఆపరేషన్ అవసరమైన వారికి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే దృష్టికి సంబంధించి అంటే దీర్ఘకాలిక సమస్యలైన డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా, చిన్నపిల్లల్లో వచ్చే ఆంబ్లయోపియా కానీ అట్లాంటి వాటి గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించి వాటి వల్ల అంధత్వం రాకుండా మేము కాపాడాలని ఆశిస్తూ మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అయినట్లయితే, మాకు సహకరించినట్లయితే మనం అంధత్వం కూడా రాకుండా కాపాడటానికి ఈ క్యాంప్స్ అనేది మంచి ప్లాట్ఫామ్స్గా పనికొస్తాయి. అలాగే నారాయణ గారి మన ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే కార్పొరేట్ వైద్యం దీటుగా మన ప్రజాసేవ అందించాలనే ఉద్దేశంతో క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే 60 మెంబర్స్కే మేము ఈ క్యాంప్స్లో రెస్ట్రిక్ట్ చేసి ప్రతి ఒక్కరితో టైం స్పెండ్ చేసి వారికి ఉన్న బాధలు తెలుసుకొని మేము మా వంతు సహాయం మేము చేస్తున్నాము. ఈ క్యాంప్స్ కూడా ప్రజలు బాగా విశేషంగా స్పందిస్తున్నారు. ఈ క్యాంప్స్ ఇలాగే జరగాలని ఆశిస్తున్నాను. ఈ క్యాంప్స్ మనకి చాలా అంటే ఒకటి ఐ గ్లాసెస్ వరకే కాన్సన్ట్రేట్ చేయకుండా ఆపరేషన్ అవసరమైన వారు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల కానీ, రెటీనా సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి చూపించుకున్నట్లయితే అంధత్వం రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒక్క మనిషి ఒక ఆలోచన విధానం నుంచి వెలువడిన ఇంత సేవాభావంతో పనిచేస్తున్న మన డాక్టర్ పొంగూరు నారాయణ గారు అందరి జీవితాల్లో వెలుగు ప్రసాదిస్తున్నారు. ఇంతటి సేవా హృదయం ఉన్న డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రజల గుండెల్లో ఎప్పుడు నిలిచిపోతారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాం ఇలాగే సక్సెస్ఫుల్గా జరగాలని ఆశిస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి మాకుతో సహకరిస్తున్న ఇవాళ 44th డివిజన్లో ఉన్నాము. పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి ఇవాళ రేవతి గారు కూడా వచ్చున్నారు. సో ఈ పార్టీ కార్యకర్తలు కూడా మాకు బాగా సహకరించి పేషెంట్స్ని మోటివేట్ చేసి వారికి ఉన్న సమస్యలు తెలుసుకొని మా వద్దకి పంపించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాం ఇలాగే జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ దినం మన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో మన నారాయణ సారు, మన మంత్రి, మన ఎమ్మెల్యే, మన మంత్రి గారు చేస్తున్న ఈ సేవల్లో ఈ యొక్క మెడికల్ క్యాంపులు పెడుతూ కంటికి, పంటికి మెయిన్గా ప్రతి ఒక్క పేదవాడికైతే, ఉన్నోళ్ళకైతే, మధ్యతరగతి వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్క డివిజన్లో, అంటే మాది 44వ డివిజను, ఈ డివిజన్లో ఇది 3వసారి పెట్టడం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మిగిలిపోతే నెక్స్ట్ మళ్ళీ వెంటనే నెల తిరగక ముందే మళ్ళీ పెట్టి వాళ్ళకి మళ్ళీ చూడడం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళ హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ వైద్యం ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంటి ఆపరేషన్లు అయితేమి, కంటికి అద్దాలు అయితేమి, పంటికి రూట్ కెనాల్ అయితేమి ప్రతి ఒక్కటి నారాయణ సార్ చేసే సేవల్లో ఇదొక భాగం. ఆయన సొంత నిధులతో అది మేము ప్రతి ఒక్కరూ మా డివిజన్లో అయితే చాలామంది ఆనందంగా నారాయణ సారు మెడికల్ క్యాంప్ అంటేనే జనాలు రావడం, చూపించుకోవడం జరుగుతుంది. మన నారాయణ సార్ గారికి మేము మా డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ దినం ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.